యెహెజ్కేలు గ్రంథం. ఈ యెహెజ్కేలు గ్రంథంలో నుంచి ఒక 4-5 మాటలు మనము ధ్యానం చేయబోతున్నాం. ధ్యానం అంటాం, ప్రసంగం కాదు, ధ్యానం. ఎందుకంటే ధ్యానం అనేది చాలా చాలా బలమైనటువంటి మాట. అందరూ యెహెజ్కేలు గ్రంథాన్ని తెరచి ఉంచుదాము. చెప్పే ముందుగా ఒక చిన్న ప్రార్థన కూడా ఈ గ్రంథం గురించి, ఈ ధ్యానం గురించి మనము చిన్న ప్రార్థన కూడా చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దయగలిగిన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ మార్టిన్ పాస్టర్స్ మెంటరింగ్ ప్రోగ్రామ్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అన్ని కూడికల్ని తీసుకున్నట్టుగా దీన్ని తీసుకుంటున్నారేమో కొంతమంది అనిపిస్తూ ఉంది. కానీ మీ నీతి న్యాయముల ప్రకారమే ఈ మెంటరింగ్ ప్రోగ్రాం ఉంటుంది తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడి వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రములు నాయన. పరిస్థితులు అనుకూలత లేకపోవడం బట్టి, రాలేకపోయిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. ఏముందిలే ఎప్పుడు పోయినా అనే నిర్లక్ష్య స్వభావంతో ఉన్న సోమరి చెడ్డ దాసులను బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ మేము చక్కబడాలి, మలచబడాలి, సరిచేయబడాలి, శుభ్రపరచబడాలి తండ్రి. కనికరించండి ప్రభా. ఇప్పుడు నీ వాక్యం మేము ధ్యానం చేయబోతుండగా మాతో అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథాన్ని పూర్తిగా ఒక్కసారన్నా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి, ఏం పర్వాలేదు. నిజంగానే మనం యథార్థంగానే ఉందా, తప్పేం లేదు, ఎవరు అనుకునేది ఏం లేదు. చదవకపోతే చదవండి అని చెప్తాను. థ్యాంక్ యూ, దేవుడు మేము దీవించిన కాక. ఎందుకంటే ఇది అసలు పరిగణలోకి తీసుకోమను, అందుకని నాకు ఆ డౌట్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇంతమంది పాస్టర్లు ఉంటే కనీసం 10 మందిని కూడా మన యెహెజ్కేలు గ్రంథాన్ని చదవలేదు. చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి చదవండి. నేను చదివేటప్పుడు కొన్ని మాటలు గుర్తుపెట్టుకుంటాను. నరపుత్రుడా అనే మాటని ఎన్నిసార్లు ఉందా అని చూసుకున్నాను అనమాట. నరపుత్రుడా అనే మాట. అట్లా మీరు కూడా ఒకవేళ చదవని వాళ్ళు చదవండి. ఏదైనా ఒక మాటని గుర్తుపెట్టుకొని ఎన్నిసార్లు ఉందో చూసుకోవటం కూడా మంచిదే. అయితే యెహెజ్కేలు గ్రంథంలో ఈయన గురించి 2-3 మాటలు చెప్పి, దేవుడు ఆయన్ని దేనికోసం పిలిచాడో, దేనికోసం ఆయన్ని ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేశాడో ఆ విషయాలు కూడా మనం చూడబోతున్నాం. ఆ లైఫ్లో నుంచి మనం కూడా దేవుడు పిలుచుకున్నాడని వచ్చిన వాళ్ళు, దేవుడు పిలవకపోయినా కూడా ఈ సేవ చేస్తే సరిపోద్దిలే జీవితం అనుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఏదేమైనా కూడా మనం యెహెజ్కేలు గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడు బలపరచును, అది ఆయన అర్థం. యెహెజ్కేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు బలపరచును. ఇది చాలా గొప్ప మాట, చాలా గొప్ప మాట. అసలు ఇదే ఒక పెద్ద ప్రసంగం మనకి. దేవుడు బలపరచును. ఇంకేంటి భయం, ఇంకెందుకు దిగులు, ఇంకెందుకు చింత, ఇంకెందుకు పాపంలోకి వెళ్ళాలి, మార్గం తప్పాలి, ఇంకెందుకు మనం శరీర సంబంధాలుగా ఆలోచించాలి. దేవుడు బలపరుస్తాడు. అంత మంచి అర్థం కలిగినటువంటి పేరు యెహెజ్కేలుకు ఉంది, దేవుడు బలపరచును. ఈయన యాజకుడు ప్లస్ ప్రవక్త ప్లస్ కాపలాదారుడు, 3 ఈయనకు బిరుదులు. ఏంటంట? యాజకుడు, ప్రవక్త, కాపలాదారుడు. ఈ 3 చాలా బలమైనటువంటి మాటలే. యాజకుడు అంటే ఏంటి? మనుషుల మాటలు తీసుకొని దేవునికి చెప్పేవాడు. ప్రవక్త అంటే దేవుని మాటలు తీసుకొని మనుషులకి చెప్పేవాడు. మరి కాపరి అంటే దేవునికి మనుషులకి ఇద్దరికి బాధ్యత కలిగినటువంటి వాడు, రెస్పాన్సిబిలిటీ పర్సన్. బోత్ సైడ్, ఇటు దేవుడు అడుగుతాడు, ఇటు ప్రజలు కూడా తప్పిపోతే ఆడ కూడా ఇబ్బంది ఉంటుంది. 3 విషయాలు ఆయనలో కనబడతాయి: యాజకుడు, ప్రవక్త, కాపలాదారుడు. అయితే యెహెజ్కేలుని ఏమంటారంటే దేవుడు పంపిన కాపలాదారుడు. అది ఆయన్ని. ఎవరంట? దేవుడు పంపిన కాపలాదారుడు. దేవుడు పంపిన కాపలాదారుడు అని ఎలా చెప్తాం మనం? బైబిల్లో ఏముంటుందో తెలుసా? యెహోవా ఆత్మ అతనిని తీసుకొని పోయి పలానా స్థలంలో ఉంచెను అనే మాటలు చూస్తాం. మొదటి వచనంలో కూడా, మొదటి అధ్యాయంలో కూడా 30వ సంవత్సరం 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశం తెరవబడగా దేవుని గురించిన దర్శనం నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున కేబారు నది ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడగు
యాజకుడినగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా, అక్కడనే యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ప్రవహించుచుండెను. అగ్ని నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడెను. దానిలో నుండి 4 జీవుల రూపములు అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. దేవుని ఆత్మ వచ్చింది, ఆయన కొనిపోయింది, తీసుకొని వెళ్ళాడు. ఇలాంటి మాటలు యెహెజ్కేలు గ్రంథంలో ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అది యెహెజ్కేలు గ్రంథంలో. కాబట్టి ఈయన దేవుడు పంపినటువంటి కాపలాదారుడు. దేవుడే చెప్తాడు అన్నమాట. 3వ అధ్యాయం 17వ వచనం, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో చూడండి ఏమంటాడు. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నియమించి ఉన్నాను. చూడండి, దేవుడే చెప్పేశాడు, నువ్వెవరివయ్యా అంటే ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను, నేను కాపలా పెడుతున్నాను నేను. అది సో మనం ఎవరము? దేవుడు నియమించిన కాపలాదారులు మనం. అది మర్చిపోవద్దు. ఒక గ్రామానికి, ఒక సంఘానికి, ఒక సమాజానికి, ఒక గుంపుకి, ఒక వర్గానికి, ఒక ప్రదేశానికి దేవుడు నియమించిన, పంపిన కాపలాదారులు మనం. మరి కాపలాదారుడు ఎక్కడ ఉండాలి? గేటు దగ్గర కనిపెట్టుకొని ఉండాలి, తోట దగ్గర ఉండాలి. దేనికైతే నేను కాపలా పెట్టారో అక్కడ ఉండాలి. అక్కడ రాత్రింబగళ్ళు, రెయ్యింబగళ్ళు మేలుకొని ఉండాలా, చురుకుగా ఉండాలా, చీమ చిటిక్కిమన్నా కూడా అలర్ట్ అవ్వాలా. ఎవరు లోపలికి వస్తున్నారా, ఎవరు బయటికి వెళ్తున్నారా నోట్ చేసుకోవాలి, గమనించుకోవాలా. సో కాపలాదారుడికి ఇంత పెద్ద బాధ్యత ఉంది, ఇంత పెద్ద బాధ్యత ఉంది. కానీ కాపలాదారుడు ఉన్నాడంటే, కాపలాదారుని పెట్టినోడు ఒకడు ఉంటాడు కదా, యజమానుడు. ఆయన మనకి జీతం ఇచ్చేది, ఆయన మనకు అభినందన ఇచ్చేది, ఆయన మనల్ని ఖండించేది, ఆయన మనల్ని లెక్కడిగేది. ఆయనకి మనము అప్పగించాలా, విషయాలు చెప్పాలా. కాబట్టి ప్రతి సేవకుడు కూడా ఒక కాపలాదారుడు, అది మర్చిపోవద్దు. మరి నిన్ను పెట్టినటువంటి ఊరును వదిలిపెట్టి, నిన్ను కాపలా పెట్టిన సంఘాన్ని వదిలిపెట్టి, నిన్ను కాపలా పెట్టిన గ్రామాన్ని వదిలిపెట్టి, నిన్ను కాపలా పెట్టిన గుంపును వదిలిపెట్టేసి నువ్వెక్కడ ఉంటున్నావు? మరి సాతాను చొరబడతాడు కదా, శత్రువు వస్తాడు కదా, ఎవరెవరో వచ్చిపోతూ ఉంటారు కదా, నీ సంఘములో దొంగతనం జరిగిద్ది కదా, పాపం జరిగిద్ది కదా. లేదా ఒక తోట అనుకో, ఆ తోట చెట్లు నేను కాయకపోతే వాటిలో పిచ్చి మొక్కలు మొలుస్తాయి కదా, తీగలు వాటి ఇష్టం వచ్చినట్టు వెళ్తాయి కదా, పిందెలు రాలిపోతాయి కదా, పువ్వు రాలిపోతుంది కదా, పురుగు పట్టిద్ది కదా, చెదలు పట్టిద్ది కదా. ఎట్లా మరి? నేను పాస్టర్ని అని అంటున్నాం, కానీ పాస్టర్కి మరొక పేరుంది కదా. నేనంటే ఏమనుకుంటున్నావు అంటున్నావు, మంచిదే, నీ డిగ్నిటీ మంచిదే, నీ డిజైనింగ్ మంచిదే, ఇవన్నీ కాదనట్లేదు. కానీ మనం కాపలాదారులం కాబట్టి కాపలాదారుడు మరి కాపలా ఉండాలి కదా. ఎక్కడ ఉంటున్నాం, ఏం చేస్తున్నాం? నీ తోటలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? నీ సంఘంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? నీ ఊర్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? కొన్ని చెట్లు ఎండిపోతున్నాయి, కొన్ని చెట్లకి నీళ్ళు అందలేదు, కొన్ని చెట్లలో కలుపు వచ్చేసింది, కొన్ని చెట్లు బాగా పండుతున్నాయి. వాటి సంగతి ఏంటి? దేవుడు సూటిగా చాలా స్పష్టంగా యెహెజ్కేలుకి చెప్పినటువంటి మాట, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నియమించి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. కాబట్టి కాపలాదారుడు ఏం చేయాలంటే, యజమానుడు ఏమైతే చెప్పాడో దాని ప్రకారం బ్రతకాలి. యజమానుడు ఏమైతే చెప్పమన్నాడో అదే చేయాలి. యజమానుడు ఏమైతే అప్పగించాడో దాన్నే చూసుకోవాలా. చూడండి, సేవకుడు మన నోటికి వచ్చింది మాట్లాడటం కాదు, మనం అనుకున్నది చేయటం కాదు, మనకేమి హక్కులేమి లేవు. మనకి ఒకవేళ ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అది మనం హ్యాండిల్ చేయకూడదు, అది యజమానుడికి చెప్పాలి. మరి ఎంతమంది కాపలాదారులుగా మనము దేవుని దగ్గర మన సంఘములో ఉన్న సమస్యలను తీసుకొని వెళ్తున్నాం?
ఉదాహరణకి ఒక 20 కుటుంబాలు దేవుడు నీకు అప్పగించాడు. 20 కుటుంబాల్లో తాగుబోతులు కొంతమంది ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, రక్షణ పొందని వారు ఉన్నారు, లేకపోతే వేషధారులు ఉన్నారు, కొంతమంది భక్తి కలిగిన వారు ఉన్నారు. అంతమంది రకాల ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళ గురించి యజమానుడికి నువ్వు చెబుతున్నావా? అయ్యా, నువ్వు ఇచ్చిన ఈ తోటలో ఇదిగో ఈ ఇల్లు, లేకపోతే ఈ ద్రాక్ష చెట్టు, ఈ అంజూరపు చెట్టు, లేదంటే ఈ దానిమ్మ చెట్టు ఇలా ఉంది ప్రభువా, ఇదిగో దీని సంగతి అన్నీ ఏం చేయమంటావు? నాతో మాట్లాడు. నేను కలుపు తీయాలా, ఎరువేయాలా, రాళ్ళు తీసేయాలా, నీళ్లు పెట్టాలా, లేకపోతే మందు పిస్కారీ చేయాలా, లేకపోతే ఆ మొక్కనే తీసేయాలా, లేకపోతే కొమ్మలు కట్ చేయాలా, నేనేం చేయాలని ఆ కుటుంబం కోసం, ఆ మొక్క కోసం నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నీకు అప్పగించిన, నిన్ను కాపలా పెట్టిన యజమానుడితో నువ్వు చెప్పావా లేదా? చాలా పెద్ద మాటలండి ఇవి, చాలా పెద్ద మాటలు. సేవకుడు పదవి కాదండి, పదవి కాదు ఇది, బతుకు తెరువు కాదు ఇది, అతని బాధ్యత కూడా కాదు ఇది. దేవుడు అప్పగించిన పని, ఆ బాధ్యత కాబట్టి అనేది ఏం లేదు. నీది కాదు బాధ్యత, ఆయన అప్పగించాడు, నిన్ను పిలిచాడు, నిన్ను ఎన్నుకున్నాడు. నీ పర్సనాలిటీని చూసో, నీ తెలివితేటలు చూసో, నీ జ్ఞానాన్ని చూసో, లేకపోతే నీ అవమానాన్ని చూసో, నీకున్న పరిస్థితులు చూసో, లేకపోతే వీడు ఎందుకు పనికిరాడు కాబట్టి అని దేవుడు ఏదో కనికరించి ఇతను కాపలాదారుడిగా అయితే సరిపోతాడని దేవుడు పిలుచుకొని నీకు ఆ ఉద్యోగం ఇచ్చాడు. నిద్రపోతున్నావా? తోటను తొరిగేసి తిరుగుతున్నావా? ఆ చెట్టు పండ్లు తింటున్నావు కానీ ఆ చెట్టుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నావా? ఆ సంఘం నుంచి వచ్చే కానుకల వరకే తీసుకుంటున్నాం కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తున్నాం కానీ, వాళ్ళ చావులు చేస్తున్నాం కానీ, వాళ్ళకి తీసుకోవలసిన జాగ్రత్తలు ఒక కాపలాదారుడు తీసుకోగలుగుతున్నాడా? ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2వ అధ్యాయము 7వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. 2:7 ఏమంటాడు? వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాట నీ వారికి తెలియజేయము. చూసారండి ఈ మాట. కాబట్టి ఈ కాపలాదారుడు ఏం చేయాలంట? వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాట వాళ్ళకి చెప్పాల్సిందే. ఎన్నిసార్లు చెప్తాడో తెలుసా ఈ మాట? 4వ వచనం కూడా చూడండి. వారు వినినను వినకపోయినను. 7వ వచనంలో వారు వినినను వినకపోయినను. 3వ అధ్యాయం 11వ వచనంలో వారు వినినను వినకపోయినను. ఏందండి మాటలు? అబ్బో ఈ సంగమా, ఏడెవడు చేస్తాడు అట్లా అంటానికి లేదు మనం. వారు వినినను వినకపోయిన, ఎన్నిసార్లు మాట్లాడాడు? వారు వినినను వినకపోయినను. అయితే ఈ కాపలాదారుడు 3వ అధ్యాయంలోనికి రండి మళ్ళీ. నేను నిన్ను కాపలాదారుడిగా పెడుతున్నాను అని చెప్పక ముందు ఏం జరిగిందో తెలుసా? 14వ వచనం చూడండి, 3:14. ఆత్మన నెత్తి తోడుకొని పోగా నా మనసుకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వేకలు పడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చును. నేను కేబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమియు చెప్పకయు కదలకయు నున్నవాడనై 7 దినములు వారి మధ్య ఉంటిని. ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నా ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. యెహెజ్కేలు రౌద్రాగ్నితో నింపబడ్డాడంట. ఏం మాట్లాడకుండా మౌని అయిపోయాడంట. అట 7 రోజులు అయిపోయింది. యెహెజ్కేలు కాముకున్నాడు, దేవుడు కాముకున్నాడు. యెహెజ్కేలు కాముకున్నాడు, దేవుడు కాముకున్నాడు. యెహెజ్కేలు కాముకున్నాడు, దేవుడు కాముకున్నాడు. 7వ రోజున దేవుడు అన్నాడు, ఏంది నువ్వు కాము కూర్చున్నావు? నువ్వు కాపలాదారుడివి, నేను పెట్టాను నిన్ను. ఏంటంట? నువ్వు కాముకున్నావేంటి? నిన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చింది? నేను నిన్ను కాపలాదారుడిగా నియమించాను. ఎంత మంచి మాట అండి. నువ్వు కాముగా ఉండటానికి కాదు, నేను కాపలాదారుడిగా నేను నియమించాను. అయితే ఈ కాపలాదారుడు ఏమి చేయాలో, ఎలా ఉండాలో 3-4 మాటలు చెప్పి ఈరోజు వాక్య ధ్యానాన్ని మనము ముగించుకుందాం. ఈ కాపలాదారుడు ఏం చేయాలో, దేవుడు ఏం చెప్పాడో ఈ మాటలు ఇప్పుడు మనం చూద్దాం. మొదటి మాట చెప్తూ ఉన్నాను,
మొదటి మాట 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారమునకు తీసుకొని దానితో నీ కడుపు నింపుకొని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. ఇది మొదటి మాట ఏంటంటే ముందు దేవుని సేవకుడు, ఈ కాపలాదారుడు, ఈ యాజకుడు, ఈ ప్రవక్త, లేదా ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఈ పాస్టర్ గారు, ఈ సువార్థికుడు, లేదా ఈ దాసుడు, ఈ సేవకుడు, ఈ అయ్యగారు, ఈ అమ్మగారు చేయవలసిన పని ఏంటో తెలుసా? ముందు వాక్యము నువ్వు భుజించాలి. అది ముందు వాక్యము నువ్వు భుజించాలి. అందుకే నేను ఈ ప్రసంగం చెప్పే ఫస్ట్ అడిగి యెహెజ్కేలు గ్రంథం ఎంతమంది చదివారు అని. అంటే యెహెజ్కేలు గ్రంథము దైవ సేవకుడికి ఎందుకు పనికొస్తుంది? ప్రసంగ సిద్ధపాటుకు పనికొస్తుంది. ఏ ప్రసంగము? ఎండిపోయిన ఎముకల ప్రసంగానికి పనికొస్తుంది. అది యెహెజ్కేలు గ్రంథము దేవుడు అన్నాడు, నేను చూపించి ఈ గ్రంథమును భుజించి. కాబట్టి ఈ కాపలాదారుడు, ఈ ప్రవక్త, యాజకుడు మొదట చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క వాక్యముతో నీ కడుపు నింపుకోవాలండి. వాక్యముతో కనీసం దైవ సేవకుడు రోజుకు 3-4 గంటలన్నా దేవుని వాక్యాన్ని తినాలి, చదవాలి, ధ్యానించాలి. నిజంగా నువ్వు దేవుడు పిలిచిన సేవకుడు అయితే, నిజంగా నువ్వు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాస్తున్నాననే భయము, భక్తి నీలో ఉంటే రోజుకు 3-4 గంటలన్నా దేవుని వాక్యము చదవకుండా నేను సేవకుడిగా పనికిరాము. ప్రజలు పిలవచ్చు నిన్ను పాస్టర్ అని, పాంప్లెట్లు వేయచ్చు, పోస్టర్లు వేయచ్చు నిన్ను పాస్టర్ అని. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పాస్టర్. అవును. ఎందుకు దేవుని వాక్యం చదవని నీవు ఎలా ఈ సేవ చేస్తావు? ఎలా యేసయ్య మాటలు చెప్తావు? ఎలా సంఘాన్ని పోషిస్తావు? ఎలా కాపాడుతావు? ఈ దుడ్డు కర్ర నీకు తెలియాలి కదా. పరిశుద్ధాత్మ దేవుని హృదయం ఏంటో నీకు తెలియాలి కదా. కుమారుని యొక్క ప్రేమ ఏంటో నీకు తెలియాలి కదా. తండ్రి యొక్క మనసు ఏంటో నీకు తెలియాలి కదా. ఏం పని నీకు? దేవుడు నిన్ను పిలిచింది ఈ పనికే కదా. ఇంకేం పని? ఎందుకు? రాజకీయాలతో నీకెందుకు? టీ కోట్లతో నీకెందుకు? పెళ్ళిళ్ళతో నీకెందుకు? ప్లాట్లతో నీకెందుకు? వ్యాపారంతో నీకెందుకు? సంపాదనతో నీకెందుకు? దినాలతో నీకేం పని? నిన్ను పిలిచారా? నువ్వు వాక్యం చెప్పాలా? నువ్వు ఎందుకు వెళ్తున్నావు? వాక్యానికి పిలవకుండా నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఊవ కోసం వెళ్తున్నావా? గృహ దర్శనాలకు నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నీ సంఘమా? నిన్ను వాళ్ళు పిలిచారా ఫోన్ చేసి, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి, మా అమ్మాయి పుట్టినరోజు, మా పెళ్లి రోజు, మా బాబుది జన్మదినము, నువ్వు రాని పిలవకుండా నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు దర్శించడానికి వెళ్తున్నావు? రీజన్ ఏంటి? మనము సంఘం మారాలి, మనుషులు మారాలంటాం కాదు. మారాల్సింది నేను. నిన్ను కాపలాదారుడిగా పెట్టారు. యూనియన్ యొక్క రూముల్లో నీకేం పని? ప్రెసిడెంట్ చుట్టూ నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? బైబిల్ మోయమని దేవుడిని పిలిస్తే ఆయన బ్యాగ్ నువ్వు ఎందుకు మోస్తున్నావు? బైబిల్ మోయటానికి దేవుడిని నిలిపేశాడు. ఆయన కాడి నీ మీద ఎత్తుకోమంటే ఆయన స్టీరింగ్ నువ్వు ఎందుకు పట్టుకుంటున్నావు? ఆయన గొడుగు నువ్వు ఎందుకు పట్టుకున్నావు? ఆయన డోర్ నువ్వు ఎందుకు తీస్తున్నావు? ఆయన అయ్యగారే, నువ్వు అయ్యగారివే. ఆయనది సంఘమే, నీది సంఘమే. ఆయన సేవకు పిలిచాడు, నిన్ను సేవకు పిలిచాడు. ఆయనకి సంఘం ఉంది, నీకు సంఘం ఉంది. ఎందుకు మోస్తున్నావు? ఎందుకు తిరుగుతున్నావు? అది నా ప్రశ్న. రోషం రాదా? సిగ్గు రాదా? సీమునెత్తురు లేదా? దేవుని వాక్యం తినాలండి. దేవుని వాక్యం ఆషామాషి కాదు. ఏం పని మనకి? గట్టిగా గంట సేపు మోకాళ్ళ మీద ఉండగలవా? ప్రార్థన చేయడానికి 30 నిమిషాల్లో నీ ప్రార్థన అయిపోతుంది. అంటే ప్రార్థన లేదు, వాక్యం లేదు, కనిపెట్టడం లేదు, సిద్ధపాటు లేదు, దేవుడిచ్చిందాక ప్రసంగం కోసం కన్నీటితో ఎదురు చూడటం లేదు.
యూట్యూబ్లో వెతుక్కోవటమో, కామెంటరీస్లో వెతుక్కోవటమో, మ్యాగజైన్స్లో వెతుక్కోవటమో, వాళ్ళు చెప్పిన ప్రసంగాలు ఎత్తుక్కోవటం, ఇదేనా? నువ్వు తీసుకోవా దేవుణ్ణి అడిగి? నువ్వు ఇస్తావా సస్తావా నాకు తెలియదు ప్రభు, నువ్వు అడగవా దేవుణ్ణి? ఈరోజు నీ గుండెని తీస్తే ఎన్ని వాక్యాలు నీ గుండెల్లో ఉన్నాయి. ఎంత సిగ్గుసేటండి! ఇంతమంది దేవుని సేవకులేడా ఈ చివరి నుంచి ఆ చివరికి కూర్చున్నారే. యెహెజ్కేలు గ్రంథం చదవలేదా అంటే 3-4 చేతులు ఎత్తారు. ఎంత సిగ్గుసేటు! నువ్వు సేవకుడువా? అవసరమా నువ్వు సేవకి? నీ సంఘంలో అడుగు, 10 మంది పైకి లేస్తారు నేను చదివానని. కానీ నువ్వు చదవలా. అవసరమా? దేవుడు అన్నాడు, ఈ వాక్యం తినాలి నువ్వు. చికెన్ లేకపోతే ఊరుకో, మటన్ లేకపోతే ఊరుకో, మనకి నచ్చిన ప్రసంగాలు చేస్తాం. అబ్రహాము సేవకులు వస్తే కొవ్విని దూడను కోసాడండి. ఏం కోస్తున్నావు అని అడుగుతున్నావు. మాంసం కావాలా, గారెలు కావాలా, పలావ్ కావాలా, అందరికంటే ముందు పెట్టాలా, టేబుల్ వేయాలి. కొంచెం ఆలస్యం అయితే ఊరుకోము, 2 ముక్కలు తగ్గిన ఊరుకోము. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ కర్రీ, ప్రాన్ ఫ్రై, గోంగూర మాంసం. ఏందండి ఇది? ఏదన్నా పాస్టర్ మీటింగ్ అంతా ఏం పెడుతున్నాడు ఈరోజు? అన్న రవణ ఇది బాగానే చేస్తాడులే అంటే, కూడికి ఎవరు పెడుతున్నారో దాన్ని బట్టి కూడు అంచనా వేసి నువ్వు మీటింగ్కి వెళ్తున్నావు అంటే నువ్వెవరు? కూడికి పెట్టే వాళ్ళని బట్టి కూడు అంచనా వేసిపోతున్నావంటే మనం ఎవరమే? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, రా నువ్వు నోరు తెరువు, ముందు ఈ గ్రంథాన్ని తిన్నావు. దేవుని వాక్యము భుజించాలి మనం. వాక్యం సేవకుడు తింటే ఆ తర్వాత సంఘానికి తినిపిస్తాడు. నువ్వే వాక్యం తినకపోతే వాళ్ళకేం వాక్యం తినిపిస్తావు? నీ వల్ల కాదు. కొంతమంది ఎవరో తిని ఊసేసిన మెతుకులు తీసుకొని పోయి పెడతారు కొంతమంది. రోషం రావట్లే మీకు? క్షమించండి నన్ను కొన్ని పదాలు. ఎవడో తింటుంటే కింద పడితే చూడండి, ఆ మెతుకులు తీసుకెళ్తారు. అంటే ఎవరో చెప్పిన ప్రసంగము తీసుకెళ్ళి మనం పోయి చెప్పేస్తాం. దాన్ని దేవుని దగ్గర అడిగి ఈ తలంపులో నుంచి కొత్త తలంపులు ఈ ప్రభు అని చంపొద్దని కానీ నేను అనట్లేదు. దానికైనా సమయం కేటాయించాలి కదా అంటున్నాను. గబగబా రాసుకుని గబగబా చూసుకొని పోవటం కాదు. ఆ ప్రసంగాన్ని దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసుకోవాలి కదా. గంట సేపు ప్రభు ఇదిగో ఈ వర్తమానం నన్ను కదిలించింది, ఈ వర్తమానం నా సంఘానికి సరిపోద్ది అనిపిస్తుంది, ఇదిగో ఈ వర్తమానాన్ని నేను చెప్పబోతున్నాను ప్రభు, నా పెదవులని కాల్చండి, నన్ను కాల్చండి, నన్ను సరిచేయండి, సంఘంతో మాట్లాడండి అనన్నా ప్రార్థన చేయాలి కదా అంటున్నాను నేను. అది చెప్పొద్దా అని అనట్లా నేను, అదన్నా చేయాలి కదా. వాక్యం తెలియాలి కదా. నువ్వు చెప్పబోయే రెఫరెన్స్లన్నా నువ్వు చదువుకోవాలి కదా. బైబిల్ తీసి టూకీగా వెళ్ళిపోయేది కాదు కదా. యెహెజ్కేలు అంటున్నాడు, నువ్వు తినాలా, నువ్వు తింటేనే వాళ్ళకి చెప్తావు. తిన్న తర్వాత ఏం చేయాలంట? ఏం చేయాలి? తిన్న తర్వాత 3:4 మరియు ఆయన నాతో ఇలాగ చెప్పాడు, ఏమో నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలు యొద్దకు పోయి నా మాటలు వారికి చెప్పు. నా మాటలు చెప్పాలా? నువ్వేం తిన్నావో, నీకేం తినిపించానో అవి చెప్పాలా? చూసారండి దేవుని వాక్యం. మెంటరింగ్ ప్రోగ్రాము ఈజీగా తీసుకోవద్దు. నన్ను నేను చెక్కుకుంటున్నాను. ఒలి తీసుకొని శక్తి శానం తీసుకుని నేను చెక్కుంటున్నాను. రోజు అడుగుతాను, ప్రభా నాలో లోపాలు చూపించయ్యా. నీ సేవకులతో మాట్లాడేది మామూలు మనుషులతో కాదు. దైవజనుడికి చెప్పాలంటే అర్హత కావాలా? ప్రసంగం కాదు కావాల్సింది, అర్హత కావాలా? ప్రసంగాలు బోల్డ్ ఎంతమంది ఉన్నారు మనకి చెప్పేవాళ్ళు. దేవుడు తినిపించి నా మాటలు చెప్పు. అడగాలి, నువ్వు నీ భార్యని అడగాల, ఈరోజు నా ప్రసంగంలో ఏమైనా తొందరపడ్డానా చెప్పమ్మా అని అడగాల. నీ కూతుర్ని అడగాల, నీ కొడుకుని అడగొచ్చు. లేదా నీ సంఘంలో నీకంటూ 2-3 ఆత్మీయుల్ని పెట్టుకోవాలా. నీ జీవితాన్ని వాళ్ళ దగ్గర ఒక గైడ్ ఉండాలి మనకి. అదే పాస్టర్స్ మెంటరింగ్. మనం గైడ్ చేయడానికే, మనం మెచ్చుకోవడానికి కాదు ఇది. మీకేం ప్రసంగాలు నేర్పించడానికి కాదు ఇది. ప్రసంగాలు మీరు బ్రహ్మాండంగా చేయగలరు, నాకు తెలుసు ఆ సంగతి. అద్భుతంగా మాట్లాడతారు. కాబట్టి మొదటిది సేవకుడు ఏం చేయాలంటే వాక్యాన్ని భుజించాలా, వాక్యముతో నింపబడాలా. రెండో మాట చెప్తున్నాను, సేవకుడు ఎలా ఉండాలంటే 3వ అధ్యాయం వాక్యంలో నుంచే చెప్తాను. 3వ అధ్యాయం 8-9 వచనాలు. యెహెజ్కేలుకి ఈ కాపలాదారుడు ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. 8-9 వచనాలు యెహెజ్కేలు గ్రంథం. ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను, నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను, వారికి భయపడకము, వారందరూ తిరుగుబాటు చేయవారైనను వారిని చూచి జడియకము. 3వది
సేవకుడు కఠినంగా ఉండాలా. కఠినం అంటే ఏంటి? లోక సంబంధమైన కఠినం కాదు, క్షమించలేకపోవటం, ప్రేమించలేకపోవటం, అది కాదు. ఈడ పాపం విషయంలో కఠినంగా ఉండాలా. పాపం విషయంలో సేవకుడు ఒక రాయిలాగా మారిపోవాలి, చెక్కుముకి రాయిలాగా మారిపోవాలా. నీ నరాలు స్పందించకూడదు, నీ కళ్ళు స్పందించకూడదు, నీ హృదయం స్పందించకూడదు, నీ మాటలు స్పందించకూడదు, నీ మనసు స్పందించకూడదు, నీ చేతులు స్పందించకూడదు. ఒక చెక్కుముకి రాయిలాగా, ఒక బండలాగా మారిపోవాలంటే సేవకుడు ఒక బండలాగా. రాజకీయ నాయకుడు చెప్తాడు, నీకు ఓటికి 3,000 ఇస్తాను, మీరు సంఘంతో మాట్లాడు పాస్టర్ గారు, నీకు ఒక 50,000 ఇస్తాను, ఏం బోరింగ్ కావాలా, ఫ్లోరింగ్ కావాలా, ఏం కావాలో చెప్పు, అది చేసి నీకు ఇస్తాను, నువ్వు ఎట్టయినా ఏం చేస్తావు నాకు తెలియదు, ఎంతమంది ఓట్లు ఉన్నారంటే నువ్వు గబగబా నీ సంఘ సభ్యుల కంటే ఇంకో 2 రెట్లు ఎక్కువ చెప్పి ఆ డబ్బులు తీసుకొని కఠినంగా ఉండాలా. ఇది ప్రార్థనా మందిరం అండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాము, మేము డబ్బు తీసుకుని ఓటేసే వాళ్ళం కాదు, మా సంఘం దగ్గరికి రావద్దు, ఇలా మా సంఘస్థులను కూడా నువ్వు ప్రేరేపించొద్దు, దయచేసి కుదరదు ఇది అని నువ్వు ధైర్యంగా చెప్పగలిగి ఉండాలా. ఎవరైనా స్త్రీలు నిన్ను బలవంతం చేసి అనవసరమైన జోకులు వేస్తూ మాట్లాడితే రెచ్చగొడితే చెప్పగలిగి ఉండాలి, సిస్టర్ ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడొద్దు, నాకు నచ్చదు, కుదరదు, మీరు దయచేసి అర్థం చేసుకోండి, నేను ఒక దేవుని సేవకుణ్ణి అని చెప్పగలిగి ఉండాలి. ఎవరైనా పురుషులు నిన్ను ప్రేరేపిస్తే డబ్బు ఇచ్చేసి ఏదో ఆశ చూపించి, పాస్టర్ గారు ఆ పెళ్లి చేయండి పర్వాలేదులే, వాళ్ళు బాప్తీసం తీసుకోలేదు, వాళ్ళకు వయసు కూడా చిన్నది, 6 నెలలే పర్వాలేదు, ఊరికే ఏదో పెళ్లి చేస్తే వాళ్ళు చూసుకుంటారు, నీకు వచ్చే 10,000 నీకు వస్తాయి, ఏముందిలే రా అని అంటే కరిగిపోకూడదు, కఠినంగా మారిపోవాలా. చిన్న వయసు వాళ్ళకి ఎలా పెళ్లి చేస్తామండి, బాప్తీసం లేకుండా ఎలా చేస్తామండి, అయినా ఆ సంఘ కాపరి లేకుండా నేను ఎలా చేస్తానండి అని అనాలా. మనల్ని కాంగ పిలిచారనుకొని మనము ఎగేసుకొని పోకూడదు. మీరు ఏ సంఘానికి వెళ్తున్నారు, మీరు మీ కాపరేడి, మీ పెద్దలేరి, మీరు ఎందుకు నన్ను మీ పెళ్లి చేయాలని పిలుస్తున్నారు, ఆ రీజన్స్ తీసుకోవాలి, అడగాలి. వాళ్ళు పాస్టర్ మీద ఛాలెంజ్ చేసి వస్తారు, నువ్వు కాకపోతే 100 మంది వస్తారో అని అంటారు వాళ్ళ పాస్టర్ని, నిజంగానే పోతావు నువ్వు. కఠినంగా మారిపోవాలా. వేరే సంఘస్థులు నీ సంఘానికి వచ్చినప్పుడు అడగగలిగి ఉండాలి, అమ్మా మీరు ఎవరు బాబు, ఎందుకు వచ్చారు ఇక్కడికి, అంతకుముందు ఏ సంఘానికి వెళ్ళారు మీరు, సడన్గా మీరు ఈరోజు మా సంఘంలో కనబడుతున్నారు, కారణం ఏమైంది, దూరమైందా, లేకపోతే భారమైందా, లేదా పాస్టర్ గొడవ జరిగిందా, లేకపోతే ఏదైనా విషయాలు ఉన్నాయా, సమాధాన పడదాం రండి, నేను మాట్లాడతాను మీ పాస్టర్ గారితో, ప్రార్థన చేస్తాను. అలా సంఘంలోకి దూకి సంఘంలోకి వస్తే నాకు సందా వస్తుందని మిమ్మల్ని చేర్చుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు ఏ సంఘంలో బాప్తీసం తీసుకున్నావో, ఏ సంఘానికి రెగ్యులర్గా వెళ్తున్నావో, సంఘాన్ని వదిలిపెట్టకూడదు, ఆ కాపరిని వదిలిపెట్టకూడదు అని చెప్పే దైవజనుడు కావాలి. అంత కఠినం కావాలి మనసు. మన గాంగ్ వచ్చారు కదని ఇంకా 4 తీసుకొని రా అని అనకూడదు. మన గాంగ్ వచ్చారు కదని వెంటనే వాళ్ళని తీసుకొని వాళ్ళకి పులిపీటి మీద ఇచ్చి, బైబిల్ ఇచ్చి, పాటిచ్చి, చప్పట్లు కొట్టించి, మన మధ్యకి ఒక నూతన సంఘం వచ్చింది, అయ్యగారు పెద్ద ఉద్యోగం, అమ్మగారు పెద్ద ఉద్యోగం, అసలు వాళ్ళు రావటం మనకి ఎంతో ధన్యత, ఆశీర్వాదం అని అంటే అటు కుదిరింది. వాళ్ళ సంఘం ఏంటి, ఎందుకు వచ్చారు? ఒకవేళ నిజంగా అక్కడ ఆత్మీయత లేకపోతే, నిజంగా ఆత్మీయ ఆహారం అందకపోతే, నిజంగా సహవాసం సరిగా లేకపోతే ఆ కుటుంబం పాడైపోద్ది. కాబట్టి ఆ కాపరితో నువ్వు మాట్లాడిన తర్వాత వాళ్ళని తీసుకోవాలా, ఊరకు రానికూడదు. మా చర్చలు కూడా అంటుంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం నిలబెట్టి ప్రార్థన చేయండి, కొత్తగా వచ్చిన పరిచయం చేయండి. నేను చేయను అసలు. ఇక్కడ కొత్తగా ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారా, ఎక్కడ సంఘం దొరకకపోతే వచ్చారా, లేదా దూరంగా సంఘం ఉంది కదా అని దగ్గరలో ఒకటని వచ్చారా, లేకపోతే ఆ సంఘం లేదని సమస్యలు వచ్చి గొడవలు వచ్చి మానుకొని వచ్చారా? అదే కదా మన లైఫ్, అదే కదా మన జీవన విధానం, అదే కదా. ఎట్లా చేస్తాం అట్లా? తప్పు విషయంలో, పాపం విషయంలో, పొరపాట్ల విషయంలో, ధనాపేక్ష విషయంలో, లోకం విషయంలో ఎలా మారిపోవాలంట? చిక్కుముకి రాతి వల్లే మన ముఖము గట్టిగా, మన గుండె గట్టిగా మారిపోవాలా. సేవకుడు వాక్యంతో నింపబడినప్పుడు అది వస్తుందండి. సేవకుడు ఎప్పుడు లోకంతో రాజీ పడకూడదు. రాజీ పడిన జీవితాలు అవసరం లేదు. పలావ్ తినకపోతే పచ్చడన్నం తింటామండి, అసలు అన్నమే తినకపోతే బోండాలు తింటాం. చాలామందికి తెలియదు నా లైఫ్, నేనేదో ఊరికి ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నారేమో. 10 రూపాయలు బోండాలు కొనుక్కొని, అన్నం లేకపోతే 10 రూపాయలు బోండాలు కొనుక్కొని, అప్పుడు బోండా వచ్చి రూపాయి. నేను సేవలోకి వచ్చిన కొత్తలో చట్నీ వేస్తే వాసన వస్తుందని కారపొడి వేయించుకొని 3 బోండాలు ఉదయం తిని, 3 బోండాలు మధ్యాహ్నం తిని, 3 బోండాలు రాత్రికి తిన్నా. ఎన్నోసార్లు, ఒకసారి కాదు ఎన్నోసార్లు. అంతేగాని ఎక్కడ చేయి జాపలేదు, ఏ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయలేదు, ఎవరు నేను తినలేదనే ఆలోచన కూడా ఎవరికి రానియలేదు కూడా. కారపొడి
చట్నీ అయితే వాసన వస్తుంది కదా, అందుకని కారపొడి వేయించుకొని పొట్లం కట్టించుకొని దాచిపెట్టుకొని తిన్నా ఎన్నోసార్లు, ఒకసారి 2 సార్లు కాదు. కొన్నిసార్లు ఉడకబెట్టిన వేరుశనక్కాయలు ఒకళ్ళు పొట్లం కట్టి పడేస్తే తర్వాత వాటన్నిటిని వెతుక్కొని 5-6 వేరుశనక్కాయ విత్తనాలు దొరికితే తిన్నాను నేను. ఈరోజు రవిపాష్ గారు ఇటు కనపడుతున్నాడంటే ఎక్కడ చేయి జాపలా, ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళి ఇట్లా అని అడగలేదు, రాజీ పడలేదు. 30 సంవత్సరాలు ఇప్పటికి సేవకు వచ్చి 30 సంవత్సరాల నుంచి ఒకే సంఘంలో కాపరిగా నేను పనిచేసావు. చర్చిలో ఒకసారి 2 కుటుంబాలకు గొడవ జరిగి వాళ్ళు కొట్టుకుంటూ అరుచుకొని గందరగోళం అయిపోయి, పల్లెటూరులో ఏ సమస్య వచ్చినా చర్చి దగ్గరికే కదా వచ్చేది. అప్పుడు శుక్రవారం ఉపాస ప్రార్థనకి వెళ్ళాను సాయంకాలం. చిన్నోడిని, చాలా చిన్నోడిని, 1997 సంవత్సరంలో, ఇప్పుడు కాదు అది. వాళ్ళు వచ్చేసి ఏరా చర్చికి తాళం అంటాడు. నేను అక్కడ ఉన్నాను. అన్న మీరు చర్చికి తాళం వేసేది ఎందుకంటే మీరు తగాదా ఆడుకుంటుంటే నువ్వేమిట్రా మాకు చెప్పడం, సొక్క పట్టుకుని లాగేసి ఆడ 3 దొల్లులు దొల్లా. మళ్ళా చర్చి అన్న తాళం వేయదండి, మళ్ళా లాగి యువతలు పడేశాడు. మళ్ళీ కింద పడ్డాను. అందరం పాప మా పిల్లోడు ఏదో మనకు వచ్చి ప్రార్థన చేస్తుంటే అందరూ అని తిట్టారు. ఇంకేముంది బెదిరిపోయాళ్ళే రాళ్లే అనుకున్నారు. మళ్ళీ ప్రార్థన జరిపాను. మళ్ళీ ఆదివారం మామూలుగా వెళ్ళిపోయాను. వాళ్ళు కూడా వందనాలు చెప్పి మళ్ళీ సేవ చేశానండి. కాబట్టే నిలబడగలిగాం, కాబట్టి సంఘాన్ని కట్టగలిగాం, కాబట్టి సాక్ష్యాన్ని నిలబెట్టుకోగలిగాం. క్షమించటంలో, ప్రేమించటంలో కాదు, పాపం విషయంలో కఠినంగా మారిపోవాలా, తప్పు నిర్ణయాల విషయంలో కఠినంగా మారిపోవాలా, డబ్బు విషయంలో కఠినంగా మారిపోవాలా, శరీర కోరికల విషయంలో కఠినంగా మారిపోవాలా. తెలియదా మనకు బైబిల్లో? ఎవరండి యెఫ్తా కుమార్తె? సామాన్యురాలు యెఫ్తా కుమార్తె, ఒక చిన్న యవనస్త్రాలు, షీజ్ యంగ్ గర్ల్. దేవుడికి బలిస్తారంటే వచ్చి వాళ్ళ నాన్నతో ఏమంటుందో తెలుసా? వాళ్ళ నాన్నతో ఏమంటుంది? ఏందన్నా నువ్వు విజయానికి వెళ్ళటం ఏంది, నన్ను బలిస్తానని చెప్పి అర్థం లేదు తిను అట్లా నిందా. యెహోవాకు నువ్వు మాట ఇచ్చానన్నావుగా, దాని ప్రకారం నాకు చెయ్యి. చూసావా? స్టెఫను ఎంత కఠినమండి, రాళ్ళతో కొడుతున్నా, ఏం చేస్తున్నావు కూడా తండ్రి అని పిలిచాడు. కానీ వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఆయన ఎందుకు రాజీ పడిపోతున్నావు? ఆలోచించాలి. మన డిక్షనరీలో రాసుకోవాలి, మన బైబిల్లో నో కాంప్రమైజ్ అని రాసుకోవాలా. చెడు విషయాల్లో మంచి విషయాల గురించి మాట్లాడలా. దేవుని సేవ కోసం 4 మెట్లు దిగుతాం, పర్వాలేదు, నో ప్రాబ్లం. తగ్గించుకుంటాం, అవమానాలు పడతాం, నిందలు పడతాం, కొట్టించుకుంటాం, తిట్టించుకుంటాం, హరిపించుకుంటాం, నెట్టించుకుంటాం, తన్నించుకుంటాం, ఏం పర్వాలేదు దేవుని సేవ కోసం. కానీ పాపం విషయంలో నో కాంప్రమైజ్. అంత జాగ్రత్తగా ఉండాలండి. ఏలి అనలేదా? రాజుల మొదటి గ్రంథం 18:21 ఏమనండి? ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుదురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించిడి, బయలు దేవుడైతే వాడిని అనుసరించడని ప్రకటన చేయగా. అది ఎన్నాళ్ళండి ఇట్లా రాజీ పడే జీవితాలు? ఏ ఎండకా గొడుగు, ఏ గాలికా తెర, ఏముందిలే అనుకోవటం. ఒక మాట అంటే 10 రూపాయలు వస్తాయి కదా, ఒక పెళ్లి చేస్తే ఒక 500 వస్తాయి కదా, వాడితో పోతే సరిపోద్ది కదా, టీ వస్తుంది కదా, టిఫిన్ వస్తుంది కదా, అడిపోతే బో వస్తుంది కదా. వద్దండి సేవకులుగా అలాంటి జీవితం వద్దు. అవసరమైతే పస్తుందామండి, నిలబడాలండి. మనం వెంబడించే వాళ్ళు కానీ, మనల్ని వెంబడించే వాళ్ళు కానీ చెప్పగలిగి ఉండాలి. రాజీ పడకూడదండి. దేవుడు అన్నాడు, నీ ముఖమును, నీ నుదుటిని రాతిలాగా మారుస్తాను. రాయి చేసుకోవాలా? వాటి కోసం వీటి కోసం చేయి జాపకూడదు, పరిగెత్తకూడదు, ఉరుకులు తీయకూడదండి. రైట్. 3వ మాట చెప్తున్నాను. ఒకటి ఏంటంటే ఆయన గ్రంథాన్ని తినాలి, 2వది కఠినంగా మారాలి, 3వది పాడైన గొర్రెలను వెతకాలి. హెస్కేలుకి చెప్పాడు దేవుడు. దేవుని వాక్యంలోనే రాయబడినటువంటి మాటలు అయ్యి 34వ అధ్యాయం 4వ వచనం 16వ వచనం. బలహీనమైన వాటిని మీరు బలపరుచుదురు, రోగం గల వాటిని స్వస్థపరచుదురు, గాయపడిన వాటిని కట్టుదురు, తోలు వేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. వీళ్ళు మాట్లాడుతున్నాడండి కొన్ని మాటలు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగం గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టరు, తోలు వేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు కదా. 16వ వచనం చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు? తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలు వేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను,
గాయపడిన దానికి కట్టి కొట్టుదును, దుర్బలముగా ఉన్న వాటిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షను మేత పెట్టి లయపరిచెదను. ఇదేనండి 34:4 మీరేం చేస్తున్నారో నేనేం చేస్తున్నానో చూడండి అంటున్నాడు. మీరేమో ఆయన 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 చెప్పిన మాటలో మీరేమో బలహీనమైన వాటిని బలపరచరు, రోగం గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. మీరేమో ఇలా ఉన్నారు, నేనెలా ఉన్నాను అని ఆయన మాట్లాడుతూ అంటున్నాడు. తప్పిపోయిన దాన్ని నేను వెదుకుతాను, తోలివేసిన దాన్ని నేను మరలా తోలుకొని వస్తాను, గాయపడిన దాన్ని కట్టుకడతాను, దుర్బలముగా ఉన్న వాటిని బలపరుస్తాను, క్రొవిన వాటిని బలము గల వాటిని శిక్షను మేతపెట్టి, అది ఆయన సిస్టమ్. బలహీనమైన వాటిని, తోలివేసిన వాటిని, గాయపడిన వాటిని, వాటి గురించి సేవకుడు ఆలోచించాలి, వాటి బాగోగులు ఆలోచించాలి. అవి నడవలేనప్పుడు, చెదిరిపోయినప్పుడు, పారిపోయినప్పుడు, ఆత్మీయంగా బలహీనమైపోయినప్పుడు, సంఘానికి దూరం అయిపోయినప్పుడు, సమాజానికి దూరం అయిపోయినప్పుడు, సహవాసానికి దూరం అయిపోయినప్పుడు ఒక సేవకుడుగా మనం ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. అంతే కదా, ఆయన క్రొవ్విన వాటి విషయం కూడా చెప్పాడు. ఆ 2 పదాలకి ఎంత తేడా కదా. కొవ్విన వాటినేమో శిక్షించాడంట, మిగతా వాటినేమో చేరదీశాడంట. అహంకారంతో, గర్వంతో కొవ్వు పట్టిపోయిన వాటి గురించి ఆయన ఏం మాట్లాడాడు చెప్పాడు. నిజంగా బలహీనమైన వాటి గురించి ఏం చెప్పాడు. మనం చేయాలండి సేవకుడిగా మన పని అది. మనకి ఈ మధ్య ఏమైపోయిందంటే సేవకులు ఒక కొత్త ట్రెండ్లోకి వచ్చారండి. వాడు పోతే ఇంకొకటి వస్తాడండి, నేను పిలిచేదే లేదు, నేను పలికేదే లేదు, వస్తాడు పోతే పోతాడు. ఇట్లా అయిపోతున్నాం మనం. వస్తే సరిపోతే నేను అందుకే అసలు లెక్క కూడా చేయను, డోంట్ కేర్ అండి. నేను దేవుని సేవకుండండి, నాకు కూడా రోషం ఉంటుంది. మనం తీసుకునే మాటలు చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనం దర్శిస్తున్నాడు. నేను ఇలా రాసుకున్నాను, దేవుని సేవకుడు పుల్పీట్ మీద ప్రసంగం చేయటం మాత్రమే కాదు, పుల్పీట్ దిగి రావాల్సిన అవసరం కూడా ఉంది. పుల్పీట్ మీద ప్రసంగం మాత్రం, పుల్పీట్ దిగి రావాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు దీన్ని నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది, ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది, బతిమిలాడాల్సిన అవసరం ఉంది, బలపరచాల్సిన అవసరం ఉంది. నేను సూట్ వేసుకున్నాను, బూట్ వేసుకున్నాను, నేను అసలు ఏంటనుకుంటున్నావు నేనంటే అదేం లేదు. మనం కాపలాదారులం, దేవుడు పెట్టిన కాపలాదారులం. అసలు దిగాలి, నీ కారు దిగాలి. చీరాల దగ్గర వాటర్ మీటింగ్కి వెళ్ళాము. మీటింగ్కి వెళ్తే 3 స్పీకర్స్, నేను ఒకరోజు నేను వచ్చాను, అయిపోయింది. వాళ్ళల్లో ఒక స్పీకర్ అంట. పెద్ద మీటింగ్, చాలా పెద్ద మీటింగ్స్, చుట్టుపక్కల గ్రామాలు అందరూ వచ్చారు. స్టేజ్ కూడా పెద్దది, 100 అడుగుల పైన వేశారు, పెద్ద స్టేజీ, లైట్లు గీట్లు. ఎందుకు అంత ఖర్చు పెట్టారో నాకు తెలియదు, కానీ చాలా పెద్ద మీటింగ్ పెట్టారు. ఆటోలు, ట్రాక్టర్లు వేసుకుని వచ్చారు జనాలు. అయితే ఆ వచ్చిన స్పీకర్ అంట కరెక్ట్ కారు నేరుగా స్టేజ్ దగ్గరికి వచ్చిందంట. టక 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 దిగి పైకి వెళ్ళగానే పాట కూడా మొత్తం ఏ వచ్చిన దగ్గర ఉన్నాడో ఆయన ఎక్కగానే ఆపేశారంట పాట కూడా. వెంటనే మైక్ కూర్చుంది కూడా లేదంట స్టేజ్ మీద, మైక్ తీసుకున్నాడంట, ప్రసంగం చేశారంట ఒక స్పీకర్. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచి కళ్ళు మూసుకోండి అని చెప్పాడు. చూడగానే పాస్టర్ గారు వచ్చి నువ్వు చేయని సై చేశాడంట. ఈయన ప్రార్థన చేసేప్పుడు పోయి మళ్ళీ కారులో కూర్చున్నాడంట. ఇంకా వెళ్ళిపోయి కారులో కూర్చున్నాడంట. ఈయన ప్రార్థన మనశ్శాంతికి చేయలేకపోయాడు. ఈయన గబగబా ఆయన పోయి ఆమె అనగానే చెవులో చెప్పారంట ప్రార్థన చేసేటప్పుడే, ఆయన వెళ్ళిపోతున్నాడండి అనగానే ఈయన ప్రార్థన కూడా అడవుడికి ముగిచ్చేసి ఈయన కూడా మళ్ళీ గబగబా పక్కన వాళ్ళకి చెప్పి సందా పట్టంటారా అని ఈయన చెప్పి ఆయన పరిగెత్తుకుంటూ బయలుకి కారులో కూర్చొని ఉన్నాడంట. వెళ్ళిపోవాలా, ఎందుకు కూర్చున్నాడు మీకు తెలిసి, ఇంకా వెళ్ళిపోలేదు. ఆయన రాగానే బటన్ నొక్కాడు, అయ్యగారు మీకోసం అన్నం వండాము, మీరు నాన్ వెజ్ తినరని వెజ్ కూడా మీకు స్పెషల్గా తయారు చేయించాము, అయ్యగారు మీరందరూ వచ్చి భోజనం చేయండి ఏర్పాటు చేశామంటే మాట్లాడలేదంట. ఇటు అంటున్నాడంట. పక్కన ఉన్న వాళ్ళు మాత్రం అయ్యగారు తినండి, ఈ టైంలో తిండు అంటున్నారంట. ఈయన అసలు మాట్లాడలేదంట. బతిలాడుతున్నారు వీళ్ళేమో, అయ్యా ఇంట్లో ప్రార్థన చేసేదిరా, అయ్యా చర్చిలో ప్రార్థన చేసేదిరా అంటుంటే టైం అయిపోతుంది అయ్యారు, ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడు వీళ్ళు అంటున్నారంట. మరి పోతాడంటే పోవట్లే, ఏంటంటే కవరు ఇంకా లాభం లేదని 5 నిమిషాలు బతిలాడి కవర్ ఇస్తే అప్పుడు కవర్ తీసుకొని
ఇటు బటన్ మీద ఇట్నే ఆయన చెప్తున్న మాటలు చెప్తున్నాను నేను, ఇట్న బట్టన్ మీద చేయబట్టుకొని చిన్న ప్రార్థన చేశానంట. అది కూడా సెకండ్స్లో అయిపోయిందంట ప్రార్థన కూడా. అంతే, బట్టన్ వేసుకున్నాడు, డ్రర్ అని కారు వెళ్ళిపోయింది. ఇంకా ఆయన అంటున్నాడు, జీవితంలో ఇంకెప్పుడు పిలవనయ్యా, ఇంకెప్పుడు పిలవను. పుల్పీటు దిగి రాలేనప్పుడు గాయపడిన గొర్రెల దగ్గరికి, బలహీనపడిన గొర్రెల దగ్గరికి, నీరసించిన గొర్రెల దగ్గరికి మనం వెళ్ళలేకపోతే ఎలాగండి? అంత పెద్ద ఆశీర్వాదం వద్దు మనకి. 30 అధ్యాయంలో సామెతల గ్రంథంలో ప్రార్థన చేస్తున్నా, అధికంగా డబ్బు ఉంటే నేను నిన్ను దూషిస్తానేమో, తక్కువ ఉంటే నేను పేదవాడిని అయిపోతానేమో. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం వచ్చిన తర్వాత మాట్లాడతాడు ఆయన ఆ మాటలో. సామెతల గ్రంథం 32లో అంటాడు, పరిశుద్ధ దేవుని జ్ఞానం నాకు వచ్చినప్పుడు అంటాడు. రాకముందు ఎట్లా బ్రతికాడు, కానీ వచ్చిన తర్వాత అర్థమైపోయింది. ఇప్పుడు నాకు వద్దయ్యా అట్లా, ఏ రోజు ఆ రోజుకి నాకు చాలు అన్నట్టుగా. ఆదికాండం 13లో వారి ఆస్తి వారు నివసించలేనంత అయిపోయిందంట. మనము ఎదుటి వాళ్ళని కలుసుకొని ప్రార్థన చేసి వాళ్ళతో మాట్లాడి వారు పెట్టిన ఒక ముద్ద తినలేనంత అంత ఆశీర్వాదం అవసరం లేదు మనకి, అంత అవసరం లేదు. కారు ఆడ రావటం, దిగటం, ప్రసంగం చేయటం, కారు ఎక్కడం, మళ్ళీ కవర్ తీసుకొని వెళ్ళిపోవటం, అట్లయితే ఎట్లాగా? మీరు అలా చేయలేదు, కానీ నేను ఇలా చేశాను. ఆ ప్రభు చెబుతున్నాడండి, నేను ఇలా చేశాను. పుల్పిటి దిగాల, రోజు పుల్పిట్ మీదే ఉండొద్దు, 24 గంటలు అదే దృష్టిలో పెట్టుకోవద్దు. పేద ప్రజలు, దిక్కులేని వారు, విధవరాండ్రు, అనాథలు, నిరుపేదలు, కష్టంలో, బాధలో, వ్యాధుల్లో, హాస్పిటల్లో మగ్గిపోతున్న నీ సంఘస్థులు, కూర్చోటానికి కూడా స్థలం లేని, ఏమి పెట్టలేనటువంటి వారు, నిన్ను చూసుకోలేనటువంటి వారు, అలాంటి స్థలాల్లోనికి కాపరి పులిపీటి దిగి వెళ్ళి వాళ్ళని ఆదరించాలా, వాళ్ళ కట్లు కట్టాలా, వాళ్ళని బలపరచాలా. అది దేవుడు కాపలాదారుడికి చెప్పాడు. చివరి మాట చెప్తున్నాను. క్రొత్త హృదయము ఇచ్చే దేవుణ్ణి సమాజానికి, సంఘానికి మనం అందించాలా. క్రొత్త హృదయాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. బైబిల్ చెప్తుంది, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం, నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావము నీకు కలుగు చేసేదను, రాతి గుండెని నీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నీకు ఇచ్చేదను. ఇందుకు దేవుడు మనల్ని పెట్టింది. నూతన గుండెని, నూతన హృదయాన్ని ఇచ్చే దేవుణ్ణి సంఘానికి, సమాజానికి, ప్రజలకి మనం పరిచయం చేయాలా, మనం అందించాలా, ఆయన్ని చూపించాలా. ఆయన్ని మనం, దేవుడు మనల్ని కాపలాదారుడిగా పెట్టింది, దేవుడు మనల్ని యాజకుడిగా పెట్టింది, దేవుడు మనల్ని ప్రవక్తగా పెట్టింది, దేవుడు మనల్ని సువార్థికుడుగా, సేవకుడుగా, అయ్యగారిగా, పాస్టర్గా పెట్టింది, పరిచారకుడుగా పెట్టింది. ఎందుకొరకై అంటే నూతన హృదయాన్ని, నూతన గుండెని ఇచ్చే దేవుణ్ణి ఈ ప్రజలకు అందించాలా, చూపించాలా, బోధించాలా, తెలియజేయాలి మనం. అందుకోసం పెట్టాడు దేవుడు. మన బ్రతుకు తెరువు కోసం కాదు, మన బ్రతుకు తెరువు కోసం కాదు, మన జీవితం కోసం కాదు. కాపలాదారుడు వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, చలి వచ్చినా, మంచు వచ్చినా కనిపెట్టుకొని తోటని కాయాలా, మందను గాయాలా. దావీదు భక్తుడు అంటాడు కదా, నా తండ్రి గొర్రెల్ని నేను కాస్తూ ఉంటే సింహము ఎలుగుబంటిస్తే నేను దాన్ని పోరాడి దాన్ని గడ్డం పట్టుకొని చీల్చి ఆ గొర్రె పిల్లని నేను కాపాడాను అన్నాడు కదా. యోహాను సువార్త 10లో యేసయ్య అన్నాడు కదా, గొర్రెల కొరకు ప్రాణం పెట్టే కాపరి నేను అని అన్నాడు కదా. జీతగాడే పారిపోతాడు, కానీ నేను గొర్రెల కొరకు ప్రాణం పెడతాను అన్నాడు ఆయన. యెహెజ్కేలు గ్రంథం నేర్పిస్తున్న పాఠాలు ఇలా చెప్పమంటారా? 3 మాటల్లో. 1, వాక్యము మనలో ఉండాలి. 2వది, ధైర్యము మనలో ఉండాలి. 3వది, ప్రేమ మనలో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం, కన్నులు మూసుకుందాం. దయగలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు. అయినా యెహెజ్కేలు గ్రంథము ద్వారా సూటిగా మాతో మీరు మాట్లాడారు. మీరు ఇచ్చిన నూతన తలంపులను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మేము కఠినంగా ఉండవలసిన అవసరం ఉంది. పాపం విషయంలో మేము వాక్యంతో నింపబడవలసిన అవసరం ఉంది ప్రభువా. అయ్యా, జారిపోయిన, తప్పిపోయిన, బలహీనమైన గొర్రెలని కట్టి సరిచేసి నడిపించవలసిన అవసరం ఉంది ప్రభువా. నూతన గుండెని, నూతన మనసుని ఇచ్చే ప్రభువుని పరిచయం చేయవలసిన అవసరం ఉంది తండ్రి. నరపుత్రుడా, నేను నిన్ను కావలి వానిగా నియమించి ఉన్నానన్నావు తండ్రి. మీరు మమ్మల్ని నియమించారని ఎరిగి జీవించడానికి సహాయం చేయండి.
చేరువచ్చిన దైవజనుల్ని, దైవజనరాలను బట్టి మీకు స్తోత్రాలు. వారి సంఘాలను బట్టి స్తోత్రాలు, కుటుంబాలను బట్టి స్తోత్రాలు, పరిచర్యను బట్టి స్తోత్రాలు, వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలు. బాగా బైబిల్ చదవటానికి, కన్నీటి మోకాటి ప్రార్థన చేయటానికి, మంచి సహవాసములు ఎదగటానికి సహాయం చేయండి ప్రభా. బలపరచండి తండ్రి. మమ్మల్ని ప్రేమించి సహకరించి ఆతిథ్యం ఇచ్చి ఆహ్వానం ఇచ్చిన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మీ చిత్తం ఉంటే రాకడ ఆలస్యమైతే మరలా నెలలో మేము కలుసుకొని మహింపరిచే భాగ్యం దయచేయమని యేసు నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహాయం చేరువచ్చిన తోటి సేవకులందరికీ, వారి సంఘాలకి, కుటుంబాలకి, పరిచర్యకి, మార్టిన్ పాస్టర్స్ మెంటరింగ్ ప్రోగ్రాం నడిపిస్తున్నటువంటి మార్టిన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్కి సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.